నా పేరు వైరాజు. ప్రైవేట్ కాలేజ్ అండ్ స్కూల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జనరల్ సెక్రటరీని. ఈరోజు లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం లేబర్ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని ఉల్లంఘించి కార్మికుల బ్రతుకులతో ఆడుకుంటున్నారు. గత 4-5 సంవత్సరాలుగా కార్మికులకి రావాల్సిన బకాయిలు చెల్లించుకుంటా ఏదో విధంగా కుట్ర చేసి ఆ సొమ్మంతా కాజేయాలని లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం చూడడం చాలా దుర్మార్గం. సంవత్సరాల తరబడి సంస్థకు సేవలు చేసిన కార్మికుల పట్ల వాళ్ళకి గౌరవంగా రిటైర్మెంట్ ఇచ్చి పంపించడం మానేసి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఉద్యోగాలని తీసి వాళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లించుకుంటా వాళ్ళ బ్రతుకులతో ఆడుకుంటున్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం చుట్టూ ఈ 15 మంది కార్మికులు తిరుగుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు చెల్లించకుండా వాళ్ళు దీనికి నిరసనగా ఏదైనా కార్యక్రమం పెడితే దాని మీద పోలీసు వాళ్ళకి తప్పుడు ఫిర్యాదు చేసి వాళ్ళకి హెరాస్మెంట్ చేయడం జరుగుతుంది. లోపల ఉన్న కార్మికులు పూర్తిగా జైల్లో ఉన్నట్టే ఈరోజు వాళ్ళ యొక్క బ్రతుకుంది. యూనియన్కి వెళ్తే మీ ఉద్యోగాలు తీసేస్తామని మీ సంగతి తేల్స్తామని లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం రోజు రోజుకి బెదిరింపుకి గురి చేస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడకూడదు. మట్టి పని, ఇంటి పని, అన్ని పనులు చెయ్యాలి. ఒక డ్రైవర్ని మట్టి పని చేయమని చెప్పడం, అలాగే ఒక కండక్టర్ని మట్టి పని చేయడం అన్నది ఇదంతా పద్ధతి వ్యతిరేకమైనది, చట్ట వ్యతిరేకమైనది. యాజమాన్యం కేవలం లాభాల కోసమే ఈరోజు స్కూల్ నడుపుతుంది. విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి కార్మికులకు ఇవ్వాల్సిన సొమ్ము ఎగ్గొట్టడం చూడడం అనేది సిఐటియు దాన్ని భరించడం, దాన్ని వ్యతిరేకిస్తుంది. యాజమాన్యం తన వైఖరి మార్చుకొని వెంటనే లేబర్ కమిషనర్ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో చట్టపరంగా కార్మికులందరికీ డబ్బులు చెల్లించాలని కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని వెంటనే అమలు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో అన్ని స్కూల్స్కి విశాఖ ప్రజలందరికీ కూడా యాజమాన్య యొక్క దుర్మార్గాన్ని బయట పెడతామని, ఇదంతా జరగక ముందు రాబోయే కాలంలో మరింత ఆందోళన ఉధృతి చేయకుండా వెంటనే తన వైఖరి మార్చుకొని కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.